ఇతని పేరు శేఖర్ రాజా. ఇతను మహేష్ బాబు అంటే పిచ్చ ప్రాణం. ఇతనికి ఏకైక ఫ్రెండ్ ఒక రెడ్డి భరత్ అనే ఒకడుండు. ఇప్పుడు అతని కలోనికే వెళ్తుండు. రెడ్డి భరత్ని కలోనికి వస్తున్నా శేఖర్ రాజా. ఈ రెడ్డి భరత్ వాళ్ళ ఇల్లు. ఇతనే శేఖర్ రాజా ఏకైక ఫ్రెండ్, క్లోజ్ ఫ్రెండ్ రెడ్డి భరత్. ఇతనికి కూడా శేఖర్ రాజా అంటే ప్రాణం. కానీ ఇతనికి పవన్ కళ్యాణ్ అంటే పిచ్చ పిచ్చ ఇష్టం. శేఖర్ రెడ్డిని రిసీవ్ చేసుకొని వస్తున్న రెడ్డి భరత్. రెడ్డి భరత్ను కలుసుకున్న శేఖర్ రాజా. ఇలా ఒకరినొకరు కలిసిన ఆనందంలో చాలా సంతోషంగా ఉన్నారు. రెడ్డి భరత్, రాజశేఖర్ రెడ్డి మజాక్ ఆడుకుంటూ ఉన్నారు. ఎన్ని రోజులైందిరా నేను చూసి, నిన్ను కూడా చూసి ఎన్ని రోజులైందిరా. రా నేను అలా కూర్చున్నాం రారా. ఇలా చాలా రోజుల తర్వాత కలిసిన ఈ భరత్, రెడ్డి భరత్, శేఖర్ రాజాలు ఏదో మాట్లాడుకుంటున్నారు. గబ్బర్ సింగ్ సినిమా ఏముందిరా, సూపర్. సినిమా కదా మనకేమైందిరా, 10 సంవత్సరాలు ఇటు లేకుండా. హిట్లతో సంబంధం లేదురా. పవన్ అంటే పవర్ స్టార్. ఆడ వేస్ట్ కాదురా, టాలీవుడ్ నెంబర్ హీరో రా పవన్ కళ్యాణ్. మహేష్ బాబు వేస్ట్. అరే పవన్ కళ్యాణ్ కాదురా నెంబర్ 1, మహేష్ బాబు. ఫ్రెండ్స్ అమ్మ ఇక్కడ. పవన్ గొప్పరా, పవన్ గొప్ప. మహేష్ బాబు గ్రేట్ రా. పవన్ మహేష్, పవన్ మహేష్, పవన్ మహేష్, పవన్ మహేష్ బాబు గ్రేట్. పవన్ పవన్ కళ్యాణ్ రా, పవన్ కళ్యాణ్, పవన్ కళ్యాణ్. రెడ్డి భరత్, శేఖర్ రాజా ఇలా వచ్చి కలుపుకున్న ఇల్లు ప్రాణ స్నేహితులు. ఎవరో హీరోల వల్ల ఇల్లు గల్లలో పట్టుకునే కాడికి వచ్చింది. రెడ్డి భరత్ గల్ల పట్టుకున్న శేఖర్ రాజా గల్ల పట్టుకున్న రెడ్డి భరత్. ఇలా పవన్ గొప్ప అంటే పవన్, మహేష్ బాబు గొప్ప అని మహేష్ బాబు ఇలా కొట్టుకోవడం మొదలు పెట్టారు. వీళ్ళు ప్రాణ స్నేహితులట. నవ్వుతారు ఎవరని చెప్తే. కొట్టుకున్నారు రెడ్డి భరత్ని కొట్టిన శేఖర్ రాజా కొట్టగానే రెడ్డి భరత్ కోపం వస్తుంది. పవన్ దెబ్బ. ఇలా దారుణంగా బయటికి గుంజుకోపోయిన శేఖర్ రాజా. ప్రాణ స్నేహితులు అని చెప్పుకున్నా. వీళ్ళు ఇప్పుడు ప్రాణాలు పోయేలా కొట్టుకుంటున్నారు. రక్తాలు కారుతున్నాయి. కానీ వీళ్ళు ఎవరి మాట వినటం లేదు. మహేష్ గొప్ప అంటే మహేష్, పవన్ గొప్ప అంటే పవన్ ఇలా కొట్టుకుంటూనే ఉన్నారు. వాళ్ళ గురించి మీరు ఎందుకు కొట్టుకోవాలి? వాళ్ళ గురించి వాళ్ళ గురించి ఎందుకు కొట్టుకోవాలి? మీరు బెస్ట్ ఫ్రెండ్స్ వాళ్ళు ఏమి ఇచ్చారని వాళ్ళు ఏమి ఇస్తారని ₹1 కట్టేటది మొగ్గానికి. బెస్ట్ ఫ్రెండ్ ఎందుకు కదా? అయ్యో పేరు అంటే పైసా చెప్ప.
యా ఇలా ఒకరినొకరు కొట్టుకున్నారు, తర్వాత వాళ్ళే కలిసిపోయారు. ఎవరి గురించి మనమే కొట్టుకోవడం ఎందుకని ఇప్పుడు కలిసి హాయిగా ఎప్పటిలాగా ఉంటున్నారు. బాయ్.